హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ సంబంధించి, అలాగే రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేయనున్నారు, అలాగే రైతు బంధు అమౌంట్ జమ చేస్తారా లేదా, రైతు బంధు అమౌంట్ నిలిపివేస్తారనే న్యూస్ కూడా మనకు రావడం జరిగింది. దీనిపై పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ లైక్ చేసుకోండి. ఇక విషయంలో అయితే అకౌంట్లలో డబ్బులు జమ వివిధ కారణాలతో రుణమాఫీ కానీ 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం 2,747 కోట్లు విడుదల చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి అయితే విడుదల చేశారు. ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతాల సమస్యలు పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేయడం జరిగింది. ఇక మనకు రైతు రుణమాఫీ మొత్తం 2 లక్షల వరకు అయితే మాఫీ చేస్తున్నట్లయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక రైతు బంధు బోనస్, రైతు బంధు ఇవ్వాలన్నా లేకపోతే బోనస్ ఇవ్వాలనే సమస్య కూడా రావడం జరిగిందనమాట. అంటే రైతు బంధు, బోనస్ ఈ రెండింటిలో ఏది మంచిదని దానిపై కూడా చర్చ జరుగుతుంది. పంట వేయడానికి ముందు పెట్టుబడి సాయం గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు 10,000 ఇచ్చింది. దీని ద్వారా అవసరమైన సమయానికి రైతు చేతికి డబ్బులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరికి క్వింటాల్కు 3,000 పలుకుతుండగా 500 రూపాయలు బోనస్ అయితే ఇస్తుంది. ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల ధాన్యం దిగుబడి వస్తే అదనంగా 10 నుంచి 12,000 అయితే వస్తాయి అన్నమాట. సో దీంతో రైతు బంధు ఇవ్వాలన్నా లేకపోతే ఈ బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు సమాచారం. సో ఈ బోనస్ ఇస్తే రైతు బంధు అయితే నిలిపివేయనున్నట్లయితే సమాచారం. సో మీరు ఈ రైతు బంధు ఇస్తే బాగుంటుందా, లేకపోతే రైతులకు అదనంగా ఈ బోనస్ 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తే బాగుంటుందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.